హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నివ్య. ఒక మంచి తెలుగు వ్లాగ్తో మీ ముందుకి వచ్చేసాను. బిఫోర్ వి బిగిన్ వ్లాగ్ ఎండ్ వరకు చూస్తూ ఉండండి. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. మా మమ్మీ నేను మార్నింగ్నే లేచి గుడికి వెళ్ళి వచ్చాం. పూజ సెటప్ నుంచి ప్రసాదం ప్రిపరేషన్ వరకు అలానే ఫ్యామిలీ స్వీట్ మూమెంట్స్ని ఒక్కొక్క స్టెప్గా చూపిస్తాను. సో డోంట్ స్కిప్. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ పూజ నైవేద్యం కోసం వెజ్జెస్ కట్ చేస్తున్నారు. మరి ఏం పూజ అని అనుకుంటున్నారు కదా, ఇది కేదారేశ్వర్ వ్రతం పూజ. ఇందులో శివపార్వతి గారి ఒక అర్ధనారీశ్వర్ కాన్సెప్ట్ ఉంటుంది, ఒక చిన్న బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది. సో కీప్ వాచింగ్. అండ్ సైడ్ బై సైడ్ పూజకి కావాల్సిన లైట్స్, ఫ్లవర్స్, దీపం, తోరణం అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రసాదంలో మెయిన్ ఐటమ్ బూర్లు. మా ఇంట్లో బూర్లు అంటే అందరికీ చాలా ఇష్టం. ఎస్పెషలీ ఈ రోజు చేసిన బూర్లుకి ఇంకా డిఫరెంట్ టేస్టే ఉంటుంది. రెసిపీ కావాలి అంటే కామెంట్లో చెప్పండి. ఇక్కడ పూజలో బిగ్గెస్ట్ ఎడిషన్ ఏంటి అంటే, ప్రతి సంవత్సరం కొత్త తోరణం కడతాం, కానీ పాత తోరణంని డిస్కార్డ్ చేయకుండా మన తాతల ముత్తాతలు ఉంచిన తోరణంని కూడా కలిపి పూజ చేస్తాం. అన్ని ఐటమ్స్ ప్రిపేర్ అయ్యాక అన్ని నైవేద్యంగా పెట్టి పూజ స్టార్ట్ చేస్తాం. అండ్ ఈచ్ పర్సన్ 9 బూర్లు నైవేద్యంగా పెడతాం. అండ్ ఇది మా ఫ్యామిలీలో జనరేషన్స్ నుండి వస్తున్న చాలా స్వీట్ కస్టమ్. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని కథలా చెప్పడం జరుగుతుంది. పూజ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసిన తోరణాన్ని కట్టుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆ ప్రసాదాన్ని తింటాం. సో ఈ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ పెట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా క్యూట్ ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వ్లాగ్లో మీకు ఎక్కువగా నచ్చింది ఏమి కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.